తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని పార్టీ నేతలు ప్రచారాలను ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కు పలు చోట్ల నేతలకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు రోజుకో చోట ఆ పార్టీ అధిష్టాన నేతలకు షాక్ ఇస్తున్నాయి. తాజాగా కరీంనగర్లోని రేకుర్తి రాజశ్రీ గార్డెన్స్ లో నిర్వహించిన కరీంనగర్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతుండగా కరీంనగర్లోని కిసాన్ నగర్ కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు ఉద్యమకారుడు శ్యామ్ నిరసన వ్యక్తం చేశాడు. పార్టీలో కార్యకర్తలకు విలువ లేదని, కార్యకర్తలను పట్టించుకున్న లీడరే లేడని, వారిని నిర్లక్ష్యం చేయడం వల్లే పార్టీ ఓడిపోయిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. తాను ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా చెప్తున్న తనపై కేసులున్నాయని, ఉద్యమకారులకు విలువ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పార్టీలోని చెంచాగాళ్లకు విలువ ఇచ్చారని, తమకు ఎటువంటి విలువ లేదని అన్నారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసమే సమావేశాలు, కార్యకర్తల మీటింగ్లు పెడుతున్నారంటూ మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు మేం గుర్తుకు రాలేదని అన్నారు. ప్రతి కార్యకర్తను గుర్తు పెట్టుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. శ్యామ్ మాట్లాడుతున్నంతసేపు సమావేశంలోని వందలాది మంది కార్యకర్తలు చప్పట్లు కొడుతూ ఈలలు వేస్తూ శ్యామ్కు మద్దతుగా నిలవడంతో వేదిక మీద ఉన్న కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ నిర్గతపోయారు. ఇన్నాళ్లు అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు జంకిన కార్యకర్తలు ఇప్పుడు ఓపెన్గా విమర్శలు చేస్తుండటంతో పార్టీ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉండగా పెద్దపల్లి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను గుర్తు రాలేదని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణమైన వాళ్లను స్టేజీ ఎక్కిస్తున్నారని పెద్దపల్లి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ తాబ్రేజ్ ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లిలో బీఆర్ఎస్ నియోజకవర్గ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పలువురు నాయకులను స్టేజీ మీదకు ఆహ్వానించారు. ఈ సమావేశంలో నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ సీట్ గెలుచుకునేలా కష్టపడి పనిచేయాలని కోరారు. ఈ క్రమంలో స్టేజీ కింద ఉన్న తాబ్రేజ్ స్టేజీపైకి దూసుకెళ్లి మాజీ ఎమ్మెల్యేను నిలదీస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణమైన వాళ్లను స్టేజీ మీదకు ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి తిరిగి పార్టీలోకి వచ్చిన వాళ్లకు ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏమిటన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలవాలని కష్టపడ్డ తమలాంటి కార్యకర్తలకు గుర్తింపు లేదా అని ప్రశ్నించారు. ఈ క్రమంలో మరికొంతమంది కార్యకర్తలు స్టేజీ వైపు దూసుకురావడంతో కొంతసేపు సమావేశంలో గందరగోళం నెలకొంది. తర్వాత నాయకులు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. మన ఓట పెట్టపాలైంది మీరు మాకు ఇల్లుస్తలేరు. పార్టీ ఇప్పుడు గెలుపు కొరకే, ఇప్పుడు మళ్ళా ఎంపీ గెలుపు కొరకే ఈ సమావేశాలు, ఈ ఆర్భాటాలు మేము ఉండవా? మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో నేను పనిచేస్తామని మాకు ఎవరు పడినప్పుడు చెప్పండి. కార్పొరేటర్ చెప్తారా? కార్పొరేటర్ చెప్తారా? ఒక కార్పొరేటర్ చెప్తే ఈ ఉండే ఓట్లు చెప్తాయా? నేను నాయకులు కాదా? మాకు చెప్పలేదా? ఎట్లా ఈ మీటింగ్ ఎందుకు మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలన్నా ఎలక్షన్ లేదు. ఈ దౌర్జన్యం ఇది వాడుకోవాలి. వదిలే కూర్చుంటారు, ఆయన కూర్చుంటాడు. కమలాకరణ కోసం గ్యాస్ కమలాకరణ కోసం అవసరం లేదు. నేను గెలిపించినప్పుడు నేను చెప్పండి ఏంటంటే
చెప్పు